నమస్తే, వెల్కమ్ టు శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఈ ప్రైస్కి ఈ క్వాలిటీకి మార్కెట్లో ఇంకెక్కడా లభించవు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. వివాహాది శుభకార్యాలకు కావాల్సిన అన్ని రకాల శారీస్ ఒకే చోట లభించే స్థలం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇక్కడ 600 రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్లోనూ శారీస్ లభిస్తాయి. భీమవరం ఒకటే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశాను, వెంటనే విజిట్ అవ్వండి. సో ఈరోజు మా ఇంటికి రండి అని చెప్పి BCN ఇన్వైట్ చేశారు రాజలక్ష్మి గారు. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానంలో మనం కూడా పాల్గొందాం, పదండి. సో ఇప్పుడైతే మనం రాజలక్ష్మి గారి ఇంటి ముందు ఉన్నాము, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు గుమ్మాన్ని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ ఏనుగులు అవన్నీ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ వీళ్ళు గ్రీనరీ లవర్ అనుకుంటా. బుద్ధుడు చూడండి, చుట్టూ మొక్కలు, ఎక్కడ చూసినా ఇక్కడ మొక్కలే కనిపిస్తున్నాయి. సో ప్రకృతికి దగ్గరగా ఉందామని ఇలా మొక్కలైతే పెంచుతున్నట్టున్నారు. లోపల ఇంకెంత బాగుంటుందో చూసేద్దాం, పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే రాజలక్ష్మి గారు. నమస్తే అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్ మ్యాన్. ఓకే, పిల్లలు? ముగ్గురు పిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళైన 2 పాపలు, ఒక బాబు. వాళ్ళందరూ US లో ఉంటారు. అందరూ US లో ఉంటారు. ఇక్కడ మీరు మీరు మీ వారు ఇద్దరు? ఓకే, అయితే ఇంట్లో చాలా ఖాళీ ఉంటుందా? ఏముండదు. మరి ఏం చేస్తూ ఉంటారు? షాప్ వెళ్తాం, బిజినెస్ కదా, ఇద్దరం చేసుకుంటాం. ఓకే ఓకే, ఇద్దరు. ఓకే, చిలక గోరింకలు. వచ్చినప్పటి నుంచి వస్తున్నాను బావా 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 అంటున్నారు. ఓకే, ఎక్కడదండి మీ ప్రాపర్? ఎక్కడ? భీమవరమేనండి. ఇద్దరిది భీమవరమే అంటే అత్తవారు బేర్పడి. ఓకే, దగ్గర సంబంధమా? లేదు, దూరం. ఓకే, పెళ్ళయ్యే వరకు తెలియదు. ఓకే, పూజలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. అంటే ఆ పేదపూడి నుంచి నేర్చుకున్నారు? లేదు, అమ్మ వాళ్ళ నుంచి నేర్చుకున్నారు బాగా. ఓకే, ఏమేమి చేస్తూ ఉంటారు? అన్ని పూజలు చేస్తాం, అన్ని పూజలు, ఏమేమి మిస్ అవ్వం. అవునా? వంటలు చేస్తాం. వంటలు కూడా చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు వీడియో కాల్స్ లో మాట్లాడుతూ ఉంటారు డైలీ పిల్లలతో? డైలీ మాట్లాడుకుంటాం. ఓకే, ఖాళీ టైం అంటూ దొరకదు అంటున్నారు కదా? ఖాళీ టైం ఏం దొరకదు. తీసుకోవాలి అన్న సెలవు పెట్టి. ఓకే, షాప్ కాల్ చేసి తీసుకోవాలి. ఓకే, ఎక్కడండి? ఇక్కడేనా షాప్? ఇక్కడే, DNR రోడ్. వీళ్ళందరూ ఎవరండి? మా ఫ్రెండ్స్, మా నైబర్స్. హాయ్ హాయ్ హాయ్. ఓకే, ఒకసారి పరిచయం చేస్తారా? శ్వేత. హాయ్. కుమారి గారు. హాయ్.
ప్రశాంతి గారు, నమస్తే అండి. సౌజన్య గారు, నమస్తే అండి. పద్మ గారు, నమస్తే. మణి గారు, హాయ్. నమస్తే. పద్మ గారు, నమస్తే. ఉష గారు, అన్నపూర్ణ, నమస్తే. దేవి. ఓకే అండి, మీరు గ్యాదరింగ్స్ అవుతూ ఉంటారా? అంటే పండగలకి పూజలకి గ్యాదరింగ్స్ అవుతూ ఉంటారా? ఎవరింట్లో ఏమైనా అందరం సరదా కలుస్తాం, ఒక ఫ్యామిలీలో ఉంటాం అందరం కూడా. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 3 years అవుతుంది. 3 years అయింది. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటుంటారండి మీరు? బాగా చేసుకుంటామండి. బాగా చేసుకుంటారు, చాలా బాగా చేసుకుంటారు. మీరు ఎలా చేసుకుంటారు? మేము ఎలా అంటే స్పెషాలిటీ అన్ని అమ్మవారిని చేస్తాం, కలిసి పెడతాం, ముత్తైదులు పిలుచుకున్న తాంబూలం తీసుకోవడం, ఇవ్వటం, 5 రకాలు 9 రకాల పిండి వంటలు చేయటం, పళ్ళు మన ఓపికను బట్టి అలా చేసుకుంటాం. ఓకే. మీ పిల్లలిద్దరూ చేస్తూ ఉంటారు? పిల్లలందరూ చేస్తారు, పిల్లలు 3 కూడా, మా అల్లుళ్ళు కూడా చేసుకుంటారు బాగా. అబ్బో, వంటలు కూడా నేర్పేశారా పిల్లలకి? నేను నేర్పలేగానే వాళ్ళే నేర్చుకున్నారు, తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. ఓకే. మనవాళ్ళు మనవరాలు లేరు, ఇంకా లేరు. ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను పెళ్ళికి ముందు స్టీల్ ప్లాంట్లో చేసేదాన్ని. ఓకే. ఇప్పుడు క్విట్ అయ్యాను అనమాట. ఇప్పుడు హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ జాబ్ చేస్తారండి. పిల్లలు 2 చిన్న పిల్లలు. ఓకే. పాప చదువుతుంది. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తుంటారు? PP1 పాప, పెద్ద పాప కాదు, చిన్న పాప, 4 years. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తుంటారు? ఎక్కువ బుక్స్ చదువుతానండి. ఓకే. ఇంకా దేవుడి పాటలు పాడుకుంటూ ఉంటాను. అయితే మా కోసం ఒక సాంగ్ పాడాలి. సాంగ్ పాడండి. షూర్ అండి. ఈరోజు శ్రావణ మాసం కదా, సో వరలక్ష్మి అమ్మవారి పాట పాడతాను, లక్ష్మీదేవి పాట పాడతాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కలలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే. థ్యాంక్ యూ అండి. మీ పేరేంటండి? కుమారి. కుమారి గారు, అంత సుకుమారంగా చెప్తున్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్. పిల్లలు? ఓ పాప. ఓకే. పెళ్ళైపోయిందండి? US లో ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారు. అవునా? ఓకే. మీరు పూజలు ఎలా చేస్తూ ఉంటారండి? ఇది వరకు కాలంలో పూజలు చేస్తూ ఉంటారు, ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా, ఆ రెండుకి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఎలా చేసేవారు? అలంకరణ అయ్యి ఉండేది కాదు. అలంకరణ. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అన్ని అలంకరణ చేయటం అన్ని ఎక్కువ, అంతే. ఇది వరకు ప్రసాదాల మీద దృష్టి పెట్టారు ఎక్కువ, అన్ని రకాలు చేసి పెట్టాలి, 9 రకాలు చేసి పెట్టాలి, నైవేద్యాలు పెట్టాలి. ఇప్పుడు అలంకరణ చేయాలి, ప్రసాదాలు చేయాలి. ఓకే ఓకే. మీ అమ్మాయికి నేర్పారా పూజలు? చేస్తుంది. మీరు? నేను చేస్తాను. ఓకే. ఇది కాకుండా ఇంకే రకాల పూజలు చేస్తూ ఉంటారు? అన్ని పూజలు చేసేస్తారు. కార్తీక మాసం, దసరా, కూడా చేస్తాం. అంటే అందరూ కలిసి చేసుకుంటారా? అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నా వినాయక చవితి మాకు ఇక్కడ అందరూ కలిసి అపార్ట్మెంట్ లో చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మీరు. నా పేరు ప్రశాంతి అండి. ఓకే. మీరేం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తారు. ఓకే. పిల్లలు? 2 అమ్మాయిలు.
ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి జాబ్ వచ్చింది, కాగ్నిజెంట్లో చేస్తుంది హైదరాబాద్లో. ఓకే. చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే ఓకే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి? శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి అనే కాదు, ప్రతి వారం మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరి ఇంట్లో జరుపుకుంటామండి. అందరూ వచ్చి కలిసి జరుపుకుంటాం, హెల్ప్ చేసుకుంటూ ఉంటారు బాగా. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? సౌజన్య. సౌజన్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్, పిల్లలు? ఈ బిజినెస్ అండి. ఇద్దరు బాబులు అండి. పెద్ద బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, చిన్న బాబు 7th క్లాస్. ఓకే. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారండి? చేస్తామండి. ఓకే. మన శ్రావణలక్ష్మి పూజ ఎలా చేసుకుంటారు? మామూలు కలసం పెట్టి అమ్మవారిని డెకరేట్ చేసుకుని 5 వెరైటీస్ కానీ 9 వెరైటీస్ కానీ మన ఓపిక బట్టి చేసుకుని డెకరేట్ చేసుకుని వీళ్ళందరినీ పిలిచి తాంబూలాలు ఇస్తామండి. అవునా? ఓకే అండి. అయితే మా కోసం ఒక సాంగ్ పాడతారా? ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం, పావని జీవతరణి పాప సంతాపహరణి, నీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించని, శాంభవి లోక జనని త్రిభువనానందకారిణి, చింతరవ్వంత కనని చిరశాంతి విలసిల్లని, శ్రీచక్రాన అమ్మవయ్యున్న ఆది నారాయణి, నీ వాత్సల్యమాస్వాదించని మనసుని. సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి మీ పేరేంటండి? పద్మ. పద్మ గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్, పిల్లలు? ఆయన బిజినెస్ చేస్తారండి. మాకు పాప బాబు. ఓకే. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, బాబు జాబ్ చేస్తున్నాం మ్యాచెస్. ఓకే అండి. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? పద్మ అండి. పద్మ గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్, పిల్లలు? బిజినెస్ చేస్తారు మా హస్బెండ్. మా బాబేమో జాబ్ చేస్తున్నాడు, మా పాప నీట్ రాస్తుంది. నీట్ ఎగ్జామ్ రాసింది. ఓకే. వెయిటింగ్ ఫర్ రిజల్ట్సా? వచ్చేసాయా? ఓకే. ఫ్రీ సీట్ వచ్చిందండి. సూపర్ అండి. బాగా చదువుతుందా పాప? బాగా చదువుతుంది. నెక్స్ట్ డాక్టరా? ఓకే అండి. ఇంట్లో ఖాళీ టైం ఉంటుందా? తక్కువ. పిల్లలతో సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. ఇలా పూజలు అవి గ్యాదరింగ్స్ అవి చేస్తూ ఉంటారా? చేస్తామండి. అందరూ కలిసి పూజలు గ్యాదరింగ్స్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. చెప్పండి మీరు. ఆయన పేరు ఉషాదుర్గ అండి. ఓకే. మీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. రిటైర్మెంట్ అయిపోయారా? మీరా? మా హస్బెండ్. మీ హస్బెండ్. ఓకే. ఏం చేసేవారు? క్రాంప్టన్ గ్లీస్లో బరోడాలో ఉన్నాం 30 సంవత్సరాలు. బరోడాలో? ఓకే. గుజరాత్లో. ఇప్పుడు రీసెంట్గా 1.5 year అయింది అపార్ట్మెంట్కి వచ్చి. అచ్చా. ఓకే. నాకు ఒక బాబు, పాప. ఓకే. బాబు యూఎస్లో ఉంటాడు, పాప గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లోనే ఉంటారు. అక్కడ ఎలా జరుపుకుంటారండి వరలక్ష్మి వ్రతం? చాలా బాగా, అంటే సౌత్ ఇండియన్స్ మటుకి జరుపుకుంటారు. అక్కడ గుజరాత్ అయితే ఏం పండుగలు ఏం ఉండవు. ఓకే. అక్కడ ఉన్న సౌత్ ఇండియన్స్ చేసుకుంటారు, కానీ అన్ని ఫెస్టివల్స్ మటుకి చాలా బాగుంటాయి. వినాయక చవితి ఏంటి, దసరా, దీపావళి చాలా బాగా చేస్తారు. అన్ని ఫెస్టివల్స్ చాలా బాగుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు. అను అని పిలుస్తారు మిమ్మల్ని? లేదండి, పూర్ణ పిలుస్తారా? అంటే మాకు కజిన్ సిస్టర్ ఉంది అన్నపూర్ణ, అందరూ అను అంటాం. సో పూర్ణ వెరైటీగా ఉంది. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు ఏం చేస్తున్నారు? 2 పాపలు, బాబు అండి. ఓకే. ఓకే. పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప 7th క్లాస్ అండి, బాబు 5 అండి. ఖాళీ టైం ఏం చేస్తుంటారు? నాకు ఖాళీ ఉండదండి, పిల్లలతోనే సరిపోద్ది ఇంకా. ఓకే. మీ అందరూ గ్యాదరింగ్స్, పూజలు బాగుంటామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చెప్పండి మీ పేరేంటి? దేవి అండి. దేవి గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నేనండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్? భీమవరం హాస్పిటల్లో థియేటర్ టెక్నీషియన్ చేస్తారు. ఓకే. ఓకే. పిల్లలండి? పిల్లలు 2 బాబులండి. ఓకే. వాళ్ళేం చేస్తున్నారు? పెద్ద బాబు బీటెక్ అయింది, చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. అచ్చా, అవునా? ఓకే. పూజలు చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఏమేం పూజలు చేస్తుంటారు? వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, మంగళగౌరి వ్రతం. మంగళగౌరి ఎప్పుడు చేస్తారండి? వరలక్ష్మి శ్రావణ మాసంలో మంగళవారాలు చేస్తారండి. శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేస్తే, మంగళవారాలు మంగళగౌరి వ్రతం చేస్తారు. అదెలా చేసుకుంటారండి? అది పేరెంట్కం పెట్టాలండి. ఒక ఆవిడని తెలిసి బెల్లం పెట్టాలి. 5 దీపాలు, నేతి దీపాలు, పిండితో చేసిన నేతి దీపాలు పెట్టి దాని మీద అట్టలోసి ఉంటుంది కదండి, దానికి తోరణం కట్టి ఆ దీపాల మీద కాల్చాలి.
అవునా? ఓకే. కాల్చిన దాన్ని కాటికి కింద అమ్మవారికి పెట్టి మనం పేరెంటకం పెట్టి ఆవిడకి అమ్మవారితో సమానమని చూసి ఆవిడకి పెట్టి మనం పెట్టుకోవాలండి. పెట్టి బెల్లం వాయినం ఇవ్వాలి. అవునా? అంటే ఇది అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నారా, మమ్మీ వాళ్ళకు నేర్పారా? లేదండి, మంచిది అన్నారు సౌభాగ్యానికి అది అని చెప్పేసి తర్వాత చేస్తాం. మీరు చేసుకుంటారు? అవునండి, మా మేనత్త చేస్తారు, ఆవిడని చూసి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఆవిడని అడుగుతారు? అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అందరినీ పరిచయాలు అయితే చేసేసుకున్నాం, ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దామండి. అలాగే అండి. ఓకే, పదండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మీలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మీలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
చాలా బాగా చేసుకున్నాం కదండి. అవునండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. నిజంగా చాలా బాగుంది. రాగానే అసలు చాలా బాగా అనిపించింది. ఎవరు చేశారండి? మీరేనా? నేనే చేస్తున్నాను అండి. నాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేశారు. ఒక్కళ్ళు అంటే చాలా కష్టం. ఓకే, ఎంత టైం పట్టిందండి? మొత్తం 3 hours 4 hours పట్టిందండి. 4 hours పట్టింది ఉదయం నుంచి. మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు ఇందులో. అవునా? ఓకే, వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏదైనా చేసేయగలం. వాళ్ళ సపోర్ట్ అయితే మనం ఏం చేయలేం. మనకి ఎంత ఆశ ఉంది ఎంత ఉన్నా వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అవునండి, ఆయన సపోర్ట్ ఫుల్ గా ఉందండి నాకు. సూపర్ అండి మీరు. ఓకే, మరి ఇప్పుడు ఒక సాంగ్ పాడతారా? అందరి చేత పాడించారు, మీరైతే పాడలేదు. నాకు అంతగా రాదు, ఫస్ట్ టైం ప్రయోగం. అలాగే బాగా పాడతారు, అలానే. ఓకే అండి, పాడతారా? జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ శరణము కోరితి అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. రాదు అంటేనే చాలా బాగా పాడారండి. పూజ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దాం? తాంబూలాలు మొత్తైదులందరికీ బొట్లు వేసి తాంబూలాలు. ఓకే అండి, పదండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవతనము ముదమున ఇచ్చి ఐదవతనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనకును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు
రాజ్యలక్ష్మి గారు, మీ ఇంటి వరలక్ష్మి పూజకి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక శారీ. ఓపెన్ చేసేద్దామా? నచ్చిందండి? నచ్చిందండి, చాలా బాగుంది. బాగుందా? కలర్ కాంబినేషన్ శ్రావణ మాసంలో మంచి రంగు ఇచ్చేది. పసుపుకి సంకేతం. అదే శుభ చూసుకోమని చెప్తాను. ఓకే, చాలా బాగుందండి. ఒక్కసారి మీ హస్బెండ్ని పిలుస్తారా? ఫస్ట్ నుంచి నాకు మీకు సపోర్ట్ చేయడంలో కానీ, మీ వెనకుండి ఏ పని చెప్పినా చేయడంలో కానీ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయన్ని చూస్తుంటే ఒక్కసారి మాట్లాడించాలనిపిస్తుంది మా బీసీఎన్ ప్రేక్షకులతో కూడా. ఒక్కసారి పిలుస్తారా? ఓకే అండి. మీ వైఫ్ గురించి చెప్పండి. సిగ్గుపడుతున్నారు ఆయన. ఏం చెప్పాలి? మీ వైఫ్ గురించి అండి, అన్లిమిటెడ్ ఏదన్నా చెప్పచ్చు. ఏం చెప్తాను, బాగా చేస్తారా పూజలు? బాగా చేస్తుంది పూజలు. ఓకే, వంటలు ఎలా చూసుకుంటది, వంటలన్నీ చాలా బాగా చేస్తుంది. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డే. ఓకే, అరేంజ్ తర్వాత లవ్ చేసుకున్నారు. అవును. ఆమెమో బావ అని పిలుస్తుంది, మీరేమో పండు అని పిలుస్తున్నారు. అసలు చాలా చూడ ముచ్చటగా ఉంది జంట. వంటలు బాగా చేస్తారు, పూజలు బాగా చేస్తారు, అన్ని పాజిటివ్స్. ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటారా? ట్రిప్స్ అవి వెళ్తూ ఉంటారు? డివోషనల్ ట్రిప్సా లేకపోతే డివోషనలే? కాశీ అని. కాశీ కూడా వెళ్ళారా? ఓకే ఓకే. గుజరాత్ గోల్డ్ టెంపుల్ ఉంది కదా, అదే అలా తమిళనాడు. మీ బిజినెస్ లో కూడా ఈవిడ భాగస్వామి, ఇద్దరు కలిసే చేసుకుంటారు ఏదన్నా. అంత ఒక రిలేషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మేరా దిల్ కా టుకడా అంటే అన్ని లాంగ్వేజెస్ లోనే వచ్చేస్తుంది లవ్ అనేది. సూపర్ అండి. మీరు ఎప్పుడు ఇలాగే చిలక గోరింకలా నిండు నూరేళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు అండి. థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. భీమవరమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వాళ్ళ కొత్త స్టోర్ అయితే ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. సో ఇదండి ఈనాటి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు సమర్పించు శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్. మరో కొత్త ప్రోగ్రామ్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.